హాట్గా సాగుతున్న నేపథ్యం ఒకే డేలోని. సో ఏంటి చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారని ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించడం, అంతేకాకుండా జనసేనకి కూడా ఆయన క్షమాపణలు చెప్తున్నారు, చాలా ఆవేదనకు గురయ్యారు. పొత్తులో భాగంగా ఈ రకంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు అన్నది ఆయన డైరెక్ట్గా కొండ బద్దలు కొడుతున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, వాళ్ళు జనసైనికులకి ఆయన ఇచ్చిన సందేశం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకసారి చూద్దాం రవి గారు, తర్వాత మీరు విశ్లేషించండి. కానీ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రైట్ వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను సార్ ఏంటి ప్రత్యేక పరిస్థితుల్లో 2 సీట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి నేను అనౌన్స్ చేశాను, 5 సంవత్సరాలు నన్ను నమ్మండి అని చెప్పి కళ్యాణ్ గారు ఇంకా చాలా అంశాలు మాట్లాడారు. అంత సమయం మనకి లేదు కాబట్టి జస్ట్ నేను లిటిల్ బిట్ వినిపించాను. అంటే పవన్ కళ్యాణ్ నిజానికి చాలామంది అనుకున్నట్టుగా ఒక అమాయకంగానో లేకపోతే కేవలం అనుసరించుకుపోయే మనిషి కాదు. తనకంటూ ఆలోచనలు ఎత్తులు కూడా ఉన్నాయి. బీజేపీతో కలిసిన టీడీపీతో అంతకుముందు కమ్యూనిస్టులతో ఒకటే నాలాంటి వాళ్ళ కంప్లైంట్, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ఏంటి, ఎన్డీఏలో ఏంటి ఇలాంటి విమర్శ ఆయన మీద ఉంది. దట్స్ ఓకే. ఇప్పుడు ఆయన జగన్ రాకుండా ఉండాలంటే తెలుగుదేశంతో వెళ్ళాలి అన్నారు. నేను మొన్న కూడా మీకు చెప్పా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అని ఆయన చాలా ఫేమస్ డైలాగ్ ఉన్నట్టే, కొంత తగ్గి అయినా మనం తెలుగుదేశంతో వెళ్ళటం అన్నది ఇప్పుడు రాష్ట్రానికి అవసరం అని. దీన్ని వైసీపీ వాళ్ళు ఇలా పూర్తిగా ప్యాకేజ్ ఇస్తారు వాళ్ళతో వెళ్తున్నారు ఇలా మాటలు ఎప్పుడు అంటుంటారు. నిజానికి అంత ఇన్నోసెంట్ పాలిటీషియన్ ఏం కాదు పవన్ కళ్యాణ్. అయితే ఇంతకాలం ఇలా కంటిన్యూ అయ్యేవాడు కాదు. కాబట్టి ఆయన ఈరోజు చేసిన దాంట్లో మీరు 2 సీట్లు అంటున్నారు. 2 సీట్లను మించిన ఒక మాట నేను మీకు చెప్తున్నాను. నేను ఏ వ్యూహం అనుసరిస్తానో నాకు వదిలేయండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? వ్యూహం ఏముంది? మీరు తెలుగుదేశంతో పొత్తు కమిట్ అయినారు కదా. నేను ఎప్పుడు ఏ వ్యూహం అనుసరించినా మీరు నన్ను నమ్మండి అని చెప్పడంలో వేరే వ్యూహాలకు కూడా ఆప్షన్ కూడా ఉంది బాబు అని తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. ఈ మాట జనసేన మిత్రులు దగ్గరగా ఉండేవాళ్ళు అంటూ ఉన్నారు చాలా రోజులుగా కూడా. మీరు ఇదే ఫైనల్, ఇంకా అల్టిమేట్, ఏదేమైనా చంద్రబాబుతోనే ఇట్లా అని మీరేం భావించకండి, తప్పకుండా మా బుర్రలో ఇంకా చాలా ఉన్నాయని. ఇంకా రెండో విషయము, RR అన్నారే, రాజానగరము రాజోలు ప్రకటించమే. మండపేటలో చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు జోగేశ్వరరావు గెలుస్తారని. అంతకుముందు అరకులో దొరబాబు దొర గెలుస్తాడన్నప్పుడు ఆ శ్యామ్ ఆయన మా అబ్బాయి పోటీ చేస్తాడని అక్కడే అంటే తెలుగుదేశం వాళ్ళే జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంకా జనసేన ఎలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటే కనుక తెలుగుదేశం వాళ్ళే జీర్ణించుకోలేని పరిస్థితి. మీరు వాళ్ళతో మాట్లాడలేదు, సర్వే చేయలేదు, ఎందుకు చెప్పారు అనేది ఒకటి వచ్చింది. మూడోది మనం ఖచ్చితంగా చర్చించింది, ముఖ్యమంత్రి అంటే పోనీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఉన్నాడు, ఇవన్నీ అనేక విశేషణాలు మీరు తగిలించుకుంటారు కాబట్టి అనుకున్న ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు కూడా తప్పకుండా నేను ఆలోచిస్తానండి పవన్ కళ్యాణ్ ఉంటానంటే అంతకంటే ఏముంది. ఇలా ఒక సానుకూల దృష్టిలో మాట్లాడే బదులు మా పొలిట్ బ్యూరోలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం అంటే మీరొక్కరే అసలు నిర్ణయం ఎలా తీసుకుంటారు? పొత్తు అనేది ఒకటి ఉన్నప్పుడు మేము మా పొలిట్ బ్యూరో నిర్ణయించి తీసుకుంటామన్నది నిజానికి పొలిటికలీ రాంగ్ స్టేట్మెంట్. అవును, మేము మాట్లాడి తీసుకుంటాము, మా వైఖరి చెప్తామని అనొచ్చు.
అసలు అది నెగోషియబుల్ కాదు అనే ఒక అభిప్రాయం మీరు అక్కడ కలిగించారు. మరి పొత్తు అంటూ ఉన్నప్పుడు ఉదాహరణకు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, నేను అందుకే దానికి మీకు క్లారిఫికేషన్ కూడా ఇచ్చా. ఎట్లా అయితే స్టాలిన్ దగ్గర ఉదయనిధి స్టాలిన్ అంటారో, లేకపోతే పంజాబ్లో సుఖ్వీందర్ సింగ్ బాదల్, ఆ ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు, లేకపోతే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారో, తెలుగుదేశం అధినేతకు లోకేష్నే ఉప ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఒక ఆలోచనలో లోకేష్ కూడా ఉండొచ్చు. దానికోసమే వాళ్ళు అలా అన్నారని. ఏదైనా పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా ఇబ్బంది. తెలుగుదేశం ఈ రోజున ఈ మాత్రం ఉత్సాహంగా ఉందంటే ఒకే ఒక కారణం, జనసేన పొత్తుకు ఒప్పుకుంది, పవన్ కళ్యాణ్ మాతో ఉంటారని. మరి అంత కీలక పాత్ర వహించి చాలా ఇబ్బందికరమైన జైల్లో ఉన్న సమయంలో కాస్త నిలబెట్టినటువంటి పార్టీకి, మనిషికి ఆ గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా మేమే ముఖ్యమంత్రి, మేమే ఉప ముఖ్యమంత్రి చర్చిస్తాం, మేమే ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న తర్వాత అసలు ఇంతవరకు స్పందించని బీజేపీతోనేమో మీరు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మొన్నే శ్రీనివాసరావు అంటున్నాడు సిపిఎం చక్రం తిప్పాడు చంద్రబాబు అంటారు కదా మామూలుగా. సరే చక్రం ఎప్పుడు ఉంటుందో, ఎన్టీఆర్కి అయితే సమయం కరెక్ట్గా వస్తుంది. ఈ చక్రధారి ఆ చక్రం ఎవరైనా పెడితేనే తిరుగుతుంది, దానంతగా తిరగదు. ఒకసారి హరికిషన్ సింగ్ సూర్జిత్ పెట్టాడు, ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి పెట్టాడు, చక్రం ఆయనే పెట్టుకోవాలి. కానీ ఆ చక్రధారి అయోధ్యలో ఫెన్సింగ్ క్యూతలు నిలబడి నరేంద్ర మోదీ అట్లా పోతూ ఉంటే ఎలా అయినా ఆయన కటాక్ష వీక్షణాల కోసము, కరచాలనం కోసం ఎదురు చూసేంత దుస్థితి ఎందుకు కొని తెచ్చుకున్నావు మహానుభావాన్ని మొన్న శ్రీనివాసరావు అనుకుంటా ఎక్కడో అంటున్నాడు. అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ దానికి అంత గౌరవం ఇచ్చి చేస్తే ఆ బీజేపీ చుట్టూ మీరు తిరుగుతున్నారు, కానీ ఇక్కడ జనసేనతో ఎందుకు తేల్చట్లేదు? ఆ ప్రశ్న కూడా చాలాసార్లు వచ్చింది, ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు? ఇప్పుడు నేను మీతో చెప్పా 10 మంది అభ్యర్థుల పేర్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 10 names ఫ్రమ్ జనసేన ఫర్ కంటెస్టింగ్ ఆర్ దేర్ విత్ తెలుగుదేశం. మీరు 10 తయారు చేసి 10 కలిసి మీరు ప్రకటించవచ్చు కదా. కాబట్టి చివరి వరకు అంటే ఎత్తులు ఒక్కరేస్తారా? వ్యూహాలు చంద్రబాబుకే తెలుసా? అందుకే ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను నా వ్యూహాలు నాకు ఉంటాయి, నేను చేస్తాను అంటున్నాడు. అంటే హీఈస్ టెల్లింగ్ క్లియర్లీ మీరు కనుక ఇట్లా ఇది సరికాదు, ఇది పొత్తు ధర్మాన్ని మీరు ఉల్లంఘించారు. రెండోది ఇంకొకటి కూడా ఆయన స్పష్టం చేస్తున్నాడు, నేనేదో మీ మీద అపారమైన ప్రేమతో ఏం పొత్తు కుదుర్చుకోవట్లేదు, జగన్ మళ్ళీ రాకూడదు, జగన్ రాకూడదు అనేది నా ఏకైక లక్ష్యం. కాబట్టి జగన్ మీద కూడా నాకు వ్యక్తిగతంగా ఏం కోపం లేదు. అది కూడా మళ్ళీ అంటే మీలాగా జగన్ను నేనేం పెద్ద జగన్ మీద నాకేం లేదు, ఆయన విధానాలు బాగాలేవు కాబట్టి ఆయన రాకూడదని నేను కోరుకుంటున్నానని. సో వితౌట్ మిన్సింగ్ మ్యాటర్స్ ఇంకోటి కూడా అన్నారు కదా, నేను ప్రాక్టికల్గా ఉండను. అదే నేను మీకు మొదట్లో చెప్పింది. ఆయన చాలా ప్రాక్టికల్. నేను ఒక 2-3 గంటలు మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎత్తులు, ఆయన అంచెల వారి వ్యూహాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు గురించి కూడా ఆయనకు చాలా మంచి అవగాహన ఉంది, ఆయనకు ఉంది, చిరంజీవి గారికి కూడా ఉంది. ఇంకా అందులో చిరంజీవికి ఇంకా చాలా కరెక్ట్గా ఉంది, ఇంకా ఎక్కువగా కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక కొత్త మలుపు, ట్విస్ట్. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్విస్టే. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఒక లాస్ట్ పంచ్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన. లాస్ట్ పంచ్ అంటారా? అంటే మళ్ళీ చంద్రబాబు వెళ్ళి దాన్ని మార్చుకొని మళ్ళీ ఆయన వేరే చేసుకోవచ్చు, కానీ పంచ్ అయితే లాస్ట్ అంటే పొత్తుల అధ్యాయంలో ప్రాథమిక దశలో ఇది లాస్ట్. ఈ దశకు లాస్ట్ పంచ్ అన్నా కూడా సినిమా నడుస్తుంది సార్. మీరు లాస్ట్ పంచ్ అనేది ఎప్పుడు ఒక దశలో, తర్వాత కూడా అత్తారింటికి దారేది ఇంకా సినిమా ఉంటుంది. కాబట్టి సినిమా అయిపోయిందని చెప్పట్లా, కానీ ఒక పంచ్ అయితే ఇవ్వడం అవసరం. తెలుగుదేశం మరీ ఏకపక్షంగా పోతూ ఉంది, టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంది. దీన్ని అయితే నేను సహించను, నేను సహించకపోవడం కాదు, క్షమాపణలు అడుగుతున్నాను అని ఒక నాయకుడు అంటున్నాడు. అంటే జరిగింది ఎంత అపచారమో, ఎంత తప్పో ఆయన భావిస్తున్నట్టే కదా. అంటే తెలుగుదేశం తరఫున ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. నిజంగా అయితే ఇప్పుడు తెలుగుదేశం క్షమాపణ లేదా విచారమో వెలిబుచ్చాలి. పవన్ కళ్యాణ్కు మేము అది గ్యాప్ వచ్చింది, మా ఉద్దేశం అది కాదు, ఇదేదో పొరపాటు జరిగింది, ఇట్లాంటివి జరగకుండా మేము చూస్తాము, ఇట్లాంటి వివరణ ఏదో తెలుగుదేశం నుంచి రావాలి. మరి ఇప్పటికే ఎక్కడైనా స్క్రోలింగ్ వస్తున్నామో నాకు తెలియదు, కానీ రాకపోతే మాత్రం ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు. అది రాకపోతే మటుకు అప్పుడు ఇంకా కొంచెం తక్కువ చేసినట్టు లెక్క. ఎందుకంటే బహిరంగంగా ఇప్పుడు నేను మీ గురించి ఒకటి అన్నాక లేదు రావు గారు నా ఉద్దేశం అది కాదని మీరు చెప్పాలి కదా, లేకపోతే నా ఆగ్రహానికి ఇంకేముంది. సో పవన్ గెలికినట్టే అంతే కదా. ఆల్రెడీ ఆయన అన్ప్రెసిడెంట్గా ఉన్నారు, కానీ పొత్తు అయితే తప్పదు, రాష్ట్రం కోసం కాదు అనే మాట అంటున్నప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన డోసు, ఆయన ఇవ్వాల్సిన పంచులు ఇచ్చేసాడు. వాటికి ప్రాపర్గా